నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకున్న బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల గెలుపుపై ఎంపీ అరవింద్ హర్షం. జిల్లాలో హర్షాతిరేకల మధ్య సంబరాలు జరుపుకున్న భాజపా శ్రేణులు. రెండు కోట్లతో పరారైన మెగా మార్ట్ నిర్వాహకుడు. లబోదిబోమంటున్న బాధితులు. న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు. జనావాసంలోకి చేరిన మొసలి. భయభ్రాంతులకు గురైన తాళ్లరాంపూర్ గ్రామస్తులు. సురక్షితంగా ఎస్ఆర్ఎస్పీలోకి తరలించిన ఫారెస్ట్ అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అధికారులు ఓటింగ్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణా తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం మొదటి విడత శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలను ఉద్దేశించి కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణా తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల్లో విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల విధులే కదా అని శిక్షణా తరగతులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు ఒకంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలు ఉన్నందున ఓపికగా, సంయమనంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని, పోలింగ్కు ఒక రోజు ముందుగానే ఈ నెల 26వ తేదీన సమయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్స్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, చెక్ లిస్టులో పొందుపరచబడిన దానికి అనుగుణంగా మెటీరియల్ అంతా కేటాయించబడిందా లేదా అన్నది జాగ్రత్తగా సరిచూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సామాగ్రిని పరిశీలించుకున్న మీదట తమ బృందంతో కలిసి అధికార యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను జరిపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న తప్పిదానికి కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిర్లక్ష్యానికి తావిస్తూ
తప్పిదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లోనికి సెల్ ఫోన్లు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ రోజు బ్యాలెట్ బాక్సులు తీసుకుని పోలింగ్ ప్రక్రియ ముగిసిన మీదట వాటిని కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పీఓలదే అని అన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పక్కాగా రికార్డు బుక్లలో వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ డే సందర్భంగా పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మాస్టర్ ట్రైనర్లు హనుమన్లు వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. శిక్షణా తరగతుల్లో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు పాల్గొన్నారు. సో అది కూడా ఈవీఎం బేస్డ్ ఉంటుంది కాబట్టి అది మొత్తం డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఇది మనకి బ్యాలెట్ పేపర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి కొంత టైం టేకింగ్ ఉంటుంది. అదేవిధంగా సీలింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు, అదర్ ప్రొసీజర్స్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటాయి. మీరు చాలా వరకు అంటే ఎలక్షన్స్లో ఏదో సపోర్టింగ్ స్టాఫ్గా చేసి ఉంటారు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. బట్ పోలింగ్ స్టేషన్లో డైరెక్ట్గా అంటే కూర్చొని పీఓఆర్, ఏపీఓ డ్యూటీస్ చేసి ఉంటారు ఎవరు కూడా. కాబట్టి కొంత మనకి పీఓ, ఏపీఓ అనేవి స్టాట్యూటరీ జాబ్స్. అంటే ప్రీవియస్గా మీరు రిసెప్షన్ సెంటర్లోనే, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో, తహసీల్దార్ ఆఫీస్లోని ఈఆర్ఓ ఆర్ఓ ఆఫీసులో చేసినా కూడా అది మీరు సపోర్టింగ్గా ఉండేవారు కాబట్టి మీ మీద డైరెక్ట్గా అంటే రెస్పాన్సిబిలిటీ కానీ అది ఫిక్స్ అయి ఉండదు. బట్ పీఓ, ఏపీఓ అనేది కొంత స్టాట్యూటరీ జాబ్స్. ఏదైనా మిస్టేక్ జరిగితే డైరెక్ట్గా మీరే రెస్పాన్సిబుల్గా ఉంటారు. కాబట్టి ఆ పీఓ డైరీ నుంచి ప్రతి డాక్యుమెంట్ కూడా అంటే ఇక్కడ రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్లో ఏమేమి మీకు మెటీరియల్స్ ఇస్తారు, అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ చూసుకోవడము, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ చెక్ చేసుకోవడము. ఆ పోలింగ్ స్టేషను నెక్స్ట్ డే మీకు 27th పోలింగ్ ఉంటుంది, 26th రీచ్ అవుతారు పోలింగ్ స్టేషన్స్కి. అక్కడ అరేంజ్మెంట్స్ అంటే మనకి మండలికి 1 or 2 పోలింగ్ స్టేషన్సే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కాబట్టి మీకు తహసీల్దారు, ఎంపీడీఓ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా మీది రెస్పాన్సిబిలిటీ కాబట్టి కొంత పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అండ్ నెక్స్ట్ డే పోలింగ్. అవన్నీ కూడా కొంత కేర్ఫుల్గా వినండి. అగైన్ సెకండ్ ట్రైనింగ్ కూడా మీకు ఉంటుంది. బట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి మాస్టర్ ట్రైనర్స్ ఉంటారు, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటే మీరు ఈ ఎలక్షన్స్లో సపోర్ట్ రోల్ చేయడం వేరు, బట్ డైరెక్ట్గా ఆ పోలింగ్ బూత్లో కూర్చొని చేసే రోల్ డిఫరెంట్గా ఉంటుంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ డంకా మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. ప్రధాని మోడీ నాయకత్వాన్ని స్వాగతించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ సంబరాలతో అదరగొట్టారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో నగరంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద పటాకులు కాల్చి ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అరాచక పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. దేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని, ఢిల్లీలో విజయంతో నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోల లక్ష్మీనారాయణ, మెట్టు విజయ్, బొట్టు వెంకటేష్, నిశ్చన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాబో రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. రోజు రోజుకు నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారనడానికి ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది దీనికి నిదర్శనం. రాబో రోజుల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాము. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ఎంతగానో బలపడుతున్నది. అపోజిట్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నది. ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని గట్టిగా నమ్ముతా ఉన్నారు.
ప్రజలందరూ నరేంద్ర మోడీ దిక్కు ఉన్నారనే దానికి ఇది నిదర్శనం. దేశ రాజధాని పైన బీజేపీ గెలవడం అనేది మన దేశ భద్రతకు చాలా సంతోషదాయకమైన విషయము. ఢిల్లీలో బీజేపీ పార్టీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కేపురం, జంగపురా నుండి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్విందర్ సింగ్ విజయం సాధించడంతో ఢిల్లీలో వారిని అభినందించి సన్మానించారు. ఈ విజయాన్ని ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. జంగపురా బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ అప్ కీలక నేత మనీష్ సిసోడియాను ఓడించడం విశేషం. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. చదువులను నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు. సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ పాఠశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు విద్యార్థులు కరతాళ ధ్వనుల మధ్య పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే జీవితాలు బాగుపడతాయని అన్నారు. రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రజ్ఞశ్రీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సిఐలో వెంకటనారాయణ, విజయబాబు, ఎస్ఐ మర్చందర్, ఎంఈఓ మంజుష, తహసీల్దార్ శశిభీషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఎంఈఓ సాలూరా ఐ థింక్ పుట్ ఇట్ వెరీ వెల్. ది కోర్ ఆఫ్ ఆల్ ది స్కూలింగ్ అండ్ ఆల్ ది లెర్నింగ్ ఇస్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ ఓన్లీ పాఠ్యక్రమం ప్రకారం, ఓన్లీ బుక్స్ ప్రకారం లేవు. ఎలా మీరు రియాక్ట్ చేస్తున్నారు వేరే సర్కమ్స్టాన్సెస్లో, వేరే సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఈఓ కొత్తగల్తో పాటు సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మేము ప్రయత్నం జరిగింది ఈ సంవత్సరంలో. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ లైన్ టెస్ట్ జరుగుతుంది. ఐ థింక్ ఆల్ ది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్ ది స్కూల్స్ ఆర్ డూయింగ్ దిస్ మిడ్ లైన్ టెస్ట్. చూడడానికి కూడా నేను కూడా వేరే స్కూల్స్లో వెళ్ళాను. ఎస్పెషలీ కోతంగల్ ఈ సంవత్సరంలో ఈసారిలో కోతంగల్ ఫోకస్ చేశాను. అదేవిధంగా వేరే మండల్స్లో సాలూరాలో కూడా అండ్ ఆల్ అదర్ మండల్స్ ఆల్సో వి విల్ ఫోకస్. ఇదే ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే దేర్ ఆర్ టూ మేజర్ లెర్నింగ్ అవుట్కమ్స్. వన్ ఈస్ దిస్ న్యూమరసీ స్కిల్స్, అంటే మ్యాథమెటిక్స్ స్కిల్స్, క్యాల్కులేషన్స్ కోసం ఇది ఒక ఇంపార్టెంట్ స్కిల్. ఇంకా ఒకటి కాంప్రిహెన్షన్ అండ్ రీడింగ్ స్కిల్స్. ఇది రెండు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బడ్జెట్లో నిధుల కేటాయింపులో మొండి చేయి చూపిందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన ఇందిరా పార్కులో నిర్వహించనున్న మహాధర్నాను ప్రజలు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందించేందుకు ఎంఎస్పీ చట్టం తీసుకురాకపోవడం దుర్మార్గమని అన్నారు. మద్దతు ధరలు అందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాల సబ్సిడీని ఎత్తివేసి బీజేపీ సర్కార్ రైతులకు తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ ఊసెత్తలేదని విమర్శించారు. 2 లక్షల కోట్లు కేటాయించాల్సిన గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేవలం 86,000 కోట్లు కేటాయించిందని దుయ్యబట్టారు. భారతీయ బీమా రంగంలో 100% ఎఫ్ఐ ప్రకటించి విదేశీ కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైందని, దేశ ప్రజల
పొదుపు నిధులను స్వాహా చేసేందుకు విదేశీ కంపెనీలకు అప్పగించే కుట్ర చేసిందని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని ప్రతిపాదించారన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఎంపీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నేసాబ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో ఓ వ్యాపారి గరానా మోసానికి పాల్పడ్డాడు. సూపర్ మార్కెట్ నెలకొల్పిన ఆయన బాధితులకు కుచ్చుటోపి పెట్టి సుమారు 2 కోట్లతో ఉడాయించాడు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద హబీబ్ అనే వ్యక్తి మెగా మార్ట్ నెలకొల్పాడు. పలువురు వ్యక్తుల వద్ద వివిధ పనుల నిమిత్తం భారీగా అప్పులు చేశాడు. అంతేకాకుండా ఆ మెగా మార్ట్లో పనిచేసే మహిళా సిబ్బందిని వదలకుండా బంగారు నగలు అప్పుగా చేసుకున్నాడు. ఇలా అందరి వద్ద నుండి సుమారు 2 కోట్ల వరకు అప్పు రూపంలో తీసుకుని పరారయ్యాడు. చివరికి సూపర్ మార్కెట్కు సరుకులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లకు సైతం భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బాధితులు షాపు వద్దకు చేరుకోగా షాపులో విలువైన సామాగ్రి మొత్తాన్ని ముందే తరలించుకుపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 40 రోజులుగా షాప్ మూసి ఉండడంతో అనుమానం వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు మిగిలిన సామాగ్రిని తమ వెంట తీసుకువెళ్లారు. కొందరు బాధితులు ఈ విషయమై ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు వ్యాపారి ఐపీ పెట్టి పారిపోయినట్లుగా తెలుస్తోంది. నీళ్లలో ఉండాల్సిన ఓ మొసలి ఏకంగా గ్రామం మధ్యలోకి వచ్చి చేరింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఓ మొసలి గ్రామ కూడల్లోకి వచ్చి చేరింది. తెల్లవారుజామున మొసలి గ్రామ ప్రజలకు కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని యువకులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. యువకులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొసలికి ఎటువంటి హాని కలగకుండా మొసలిని పట్టుకుని బంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తరలించారు. మొసలికి సుమారు 6 సంవత్సరాలు ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2వ విడత ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పలు కళాశాలలను సందర్శించిన జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ, విద్యా వికాస్, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎడపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుద్దీన్, అస్లాం, కనక మహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో
మరో 15 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాల పనితీరును స్వయంగా ఇంటర్ విద్యా అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్లకు సూచించారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బాగా చదివే విద్యార్థులకు అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో కెమెరాల ద్వారా హైదరాబాద్ నుండి కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇన్ఛార్జ్ పోలీస్ బాస్ పర్యవేక్షణలో లోపాలు స్పష్టమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చోరీలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత 3 నెలలుగా జిల్లాలో పోలీస్ బాస్ లేకపోవడంతో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇదివరకు ఉన్న సిపి కల్మేశ్వర్ బదిలీపై వెళ్లినప్పటి నుండి ఇన్ఛార్జి సిపిగా కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు పెద్ద జిల్లాలు కావడంతో పాటు ఇది రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు నిత్యం ఇరువైపులా తిరుగుతూ పోతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దొంగలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల ఎడపల్లి మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి వచ్చిన దొంగలు వినియోగించిన కారు అపహరించిందేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 4వ తేదీన 4 దొంగల ముఠా మహారాష్ట్ర ప్రాంతంలోని కారును దొంగలించి అదే వాహనంలో ఏటీఎం చోరీ చేసేందుకు ఎడపల్లికి వచ్చినట్లు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తీసుకువచ్చిన గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ దృశ్యం ఏటీఎం బయట సీసీ కెమెరాలో రికార్డైందని ఆయన పేర్కొన్నారు. ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు కాకుండా ఉండేందుకు దొంగలు నల్ల రంగు స్ప్రే వాడారని, ఏటీఎంను ధ్వంసం చేసే క్రమంలో పోలీసులు పెట్రోలింగ్ వెళ్లడంతో అప్రమత్తమైన దొంగలు వెంటనే గ్యాస్ కట్టర్ను తిరిగి కారులో పెట్టి అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు. ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగినట్లు బ్యాంక్ అధికారులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దుండగులు వినియోగించిన వాహనాన్ని కనుగొన్నారు. అది అపహరించిందేనని తెలిపారు. చోరీకి 4 దొంగలు వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏటీఎం చోరీ విఫలయత్నంపై దర్యాప్తు చేస్తున్నామని, దొంగలు వినియోగించిన కారు వివరాలను, వారు వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో యువకులు దళాలుగా గస్తీ కట్టి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాగే గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో మొన్నటి రోజున 2 రోజుల క్రితం 5వ తారీఖు రోజున ఉదయం ఎర్లీ మార్నింగ్ 2 గంటల అందాజ టైంలో కెనరా బ్యాంకు ఏటీఎం ఒకటి దుండగులు తస్కరించే ప్రయత్నం చేసినారు. మా బ్లూకోర్ట్ ఆఫీసర్స్ అలర్ట్గా ఉండడంతో ప్రమాదం తప్పింది. అయితే వాళ్ళను వెతకడానికని చెప్పేసి మా పై అధికారుల సూచనల మేరకు ఒక టీం ఫామ్ చేసి నిన్న మహారాష్ట్ర వరకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు అటు ఉపయోగించినటువంటి వెహికల్ కూడా అక్కడ దొంగతనానికి గురై కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ అహ్మద్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడికి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. ఈ విషయాన్ని పురస్కరించుకొని మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎడపల్లి మండల ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా అనుమానాస్పదంగా మీ ఏరియాలో తిరిగినట్టయితే వెంటనే మాకు తెలియజేయగలరు. అదేవిధంగా వేసవికాలం సమీపిస్తున్నందున అందరూ కూడా ప్రత్యేకంగా ఈ గ్రామ దళాలలాగా ఏర్పాటు చేసుకొని యువకులు ముందుకు రావాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన డిచ్పల్లి ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకలకు మంత్రి కొండ సురేఖ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరవుతారని ఆలయ కమిటీ వెల్లడించింది. డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లాడిచ్పల్లి గ్రామంలోని పురాతన శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిస్తుంది. శనివారం నుండి ఆలయ బ్రహ్మోత్సవాలను ప్రారంభించగా ఈ నెల 14వ తేదీతో ముగియనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాట్లాడుతూ, శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మంత్రి కొండ సురేఖ, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖను కోరినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోషెట్టి, సూరామాధురి, ఆసాది జితేందర్, ఆలయ ధర్మకర్త గజవాడ రామదాస్ తదితరులు పాల్గొన్నారు. మాది డిచ్పల్లి కిల్లా రామాలయం యొక్క ఈ రథ ఉత్సవాలు 8 నుండి 14 వరకు రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈరోజు ఆభరణాలు ఊరేగింపు ఉంటుంది.
రేపు షావా కార్యక్రమం ఉంటుంది, ఎల్లుండి కళ్యాణము, మరియు 11 నాడు గరుడ సేవ, మరియు 12 నాడు రథోత్సవము, 13 నాడు మన చక్కెర తీర్థము, మరియు 14 నాడు నాగవెల్లి కార్యక్రమంతో ముగించుకుంటాము. డిచ్చిపల్లిలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి వచ్చి మా దేవుని కార్యక్రమాలు వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మా కిల్లా రామాలయం యొక్క అభివృద్ధి 14 సంవత్సరాలతో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరియు మా కళ్యాణానికి యొక్క కొండ సురేఖ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 10 తారీఖు నాడు అందరూ ఈ ఆహ్వానం ఇద్దామని మా యొక్క కోరిక. జై శ్రీరామ్. విద్యార్థి దశ నుండే తాము ఏ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారో ఆ రంగంలో రాణించేందుకు కష్టపడి విద్యను అభ్యసించాలని ప్రముఖ ట్రైనర్ రాచకొండ చంద్రశేఖర్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. అప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడగలుగుతారని వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఆదర్శ హిందీ మహావిద్యాలయ ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ రీత్యా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్షపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని అన్నారు. స్థిరమైన ఆలోచనలతో ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసించాలని సూచించారు. పరీక్షలంటే భయాన్ని వీడి పట్టుదలతో సాధన చేసి ఉత్తమ మార్కులు సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ పరీక్షలకు సిద్ధం కావాలని, ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని ఆయన ఉద్బోధించారు. తదనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నిరుపం ఫ్యూచర్ మైండ్ అధినేత, ప్రముఖ ట్రైనర్ రాచకొండ చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 10వ తరగతి పరీక్షలు జీవితంలో స్థిరపడడానికి తొలిమెట్టని అన్నారు. ఈ పరీక్షలలో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చి ఉన్నత స్థానంలో స్థిరపడాలని సూచించారు. మిగిలి ఉన్న 40 రోజులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలని విద్యార్థులకు వివరించారు. పౌష్టికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పటి వరకు ఉపాధ్యాయులు బోధించిన అంశాలను క్షుణ్ణంగా రివిజన్ చేస్తే సునాయాసంగా ఆశించిన విజయం సాధించవచ్చని తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులు, రాజస్థానీ శిక్షా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ సంతకాల సేకరణ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, శ్రీరామ్ సోని, శ్రీకాంత్ జవహర్, డాక్టర్ కొండ అమర్నాథ్, జుగల్ సోని, సుధీర్ గుప్తా, పాఠశాల హెచ్ఎం ఆనంద్ ఉపాధ్యాయ, రోటరీ క్లబ్ ఇన్ఛార్జ్ రామకృష్ణ, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. हम भी इस स्टेज से गुजरे, यहाँ पर बैठे हुए भाई जी भी इस स्टेज से गुजरे, मगर अगर आप उस क्षण अपने माता पिता का किया हुआ योगदान, उनकी मेहनत को याद करते हैं तो आप थोड़ा कम डाउन हो जाएगा. दूसरी बात, आपका जो गोल अचीव करना है, शायद कोई एडवोकेट बनना चाहता होगा, कोई जज बनना चाहता होगा, कोई कलेक्टर बनना चाहता होगा, कोई रेवेन्यू साइड जाना चाहता होगा. तो ये लक्ष्य जब हासिल करना है तो मुझे अच्छे से पढ़ना है और मेरा लक्ष्य हासिल करना है. तो ये अगर 2 चीज़ें आपके माइंड में आती हैं तो डेफिनेटली यू विल बी सक्सेसफुल. और जब तक कि आपका माता पिता का योगदान, आपके गुरु का योगदान आप अपने लाइफ में नहीं लेते हो और गोल अचीव करने का आप प्रण नहीं लेते हो तो आपको चंद्रशेखर सर जैसे कितने भी लोग आएंगे बोलेंगे, आपको कोई फर्क पड़ने वाला नहीं है. तो ये 2 चीज़ें आप ध्यान रखें. आपको एक छोटा एग्जाम्पल देता हूँ मैं. सचिन तेंदुलकर कितने लोगों को मालूम? सभी को मालूम. Do you know what up to which qualification he has studied? Anybody knows? Nobody knows. He studied only up to 12th class. Only 12th class. तो वो भी मुंबई से प्लेयर है और मुंबई में रहते हैं. तो जब भी क्लास में जाते थे तो उनके बगल में ही मैदान हुआ क्रिकेट का.
तो क्लास में जाते ही अपना बैग रख देते थे, क्रिकेट मैदान चले जाते थे, बराबर 4 बजे फिर क्लास में आना, बैग लेना तो चले। तो ये चीज़ है उनके गुरुजी ने उनको ये जो सचिन तेंदुलकर जी कर रहे थे उसको फॉलो किया। Improve 1% per day. 1% per day. By the time you reach the destination of class 10 examination, आज से 1% भी बढ़ाए ना, अभी कोई 40 में है, 40 plus 40 becomes 80. अब कोई 50 में है, 50 plus 40 becomes 90. अब कोई 60 में है, हमारा कट शॉट फाइनल इज 100%. Is it understood? सबको समझ में आया? Yes. Hindi or English? You understand? Okay, the first thing is on behalf of Rotary Club of Nizamabad and Adarsh Hindi Vidyalaya, I feel it's a privilege standing on the dais to interact with the students of 10th class. Here, 10th class जो ऐसा है, that is the base camp from which you can excel in any field you are interested. Might it be MPC, BPC, CEC, but our short-term goal is to get the best result in 10th class. Yes or no? Yes. So this sign of success, this sign of confidence, this sign of enthusiasm, this sign of presence of mind, this sign of performance, I just start with the blessings from the eminent personalities on the dais, that is Rotary Club of Nizamabad and the members of the committee of Haricharan and the principals seek their blessings here for all the students through the signature campaign first. Okay? క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. గ్రామీణ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. దర్పల్లి మండలం రేకులపల్లి తాండాలో శనివారం జగదాంబ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు సహచర నాయకులతో కలిసి అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులతో కలిసి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత టాస్ వేసి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ రేకులపల్లి తాండా యువకులు వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను బయటకు తీసేందుకు సీఎం కప్ను ఇటీవల నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, నాయకులు చలిమల శ్రీనివాస్, మైపాల్, తాండా కరోబర్ లావుడియా విఠల్, శేఖర్, నాగుడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎంట్రీ ఫీజు ఏమో 500 రూపాయలు, మొదటి బహుమతి వచ్చేసరికి 5,000 రూపాయలు, రెండో బహుమతి వచ్చేసరికి 2,500 రూపాయలు. రుద్రూర్లో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుతూ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గత 13 సంవత్సరాల నుండి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఆగడాలను అరికట్టడానికి ముందుకు వచ్చిన ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలు బీజేపీని గెలిపించాయని, అదే ఢిల్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రశాంత్ గౌడ్, ఏముల గజేందర్, కటికే రామ్రాజ్, వడ్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వర్ణి మండలంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిసిఎస్ సిబ్బంది వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్ట్రా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ 25 క్వింటాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం వర్ణి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
విద్యా రంగానికి ఈసారి బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి దశలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు పి శంతన్, యానం విజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని రంగాలతో పాటు విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిందని అన్నారు. విద్యకు బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకున్న బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల గెలుపుపై ఎంపీ అరవింద్ హర్షం. జిల్లాలో హర్షాతిరేకల మధ్య సంబరాలు జరుపుకున్న భాజపా శ్రేణులు. కామారెడ్డిలో 2 కోట్లతో పరారైన మెగా మార్ట్ నిర్వాహకుడు. లబోదిబోమంటున్న బాధితులు. న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు. నుండి జనావాసంలోకి చేరిన మొసలి. భయభ్రాంతులకు గురైన తాళ్లరాంపూర్ గ్రామస్తులు సురక్షితంగా ఎస్ఆర్ఎస్పీలోకి తరలించిన ఫారెస్ట్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.